తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడబోతుందని, రాబోయేది బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారే అని కొల్చార మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ శ్రేణులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న చలో పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు ఆదివారం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్ మాట్లాడుతూ ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కొల్చార మండలం నుంచి పెద్ద ఎత్తున సభకు వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా బయలుదేరారు. ఈ సభ తెలంగాణలో బీజేపీ శకం ఆరంభించడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే నరేంద్ర మోదీ ఈ రోజు 8,000 కోట్లతో తెలంగాణలోని అభివృద్ధికి చేయడానికే తెలంగాణకు వచ్చారని, గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ప్రకారం సర్పంచ్లకు తోడ్పాటు అందించి ఈ రోజుల్లో గ్రామ అభివృద్ధికి నరేంద్ర మోదీ సహకారం చేస్తున్నారని, తెలంగాణలో ప్రతి మారుమూల పల్లెల్లో కూడా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పల్లె రవికాంత్, మండల ఉపాధ్యక్షులు వంజరి ఏగొండ, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఫూల్ సింగ్, బీజేపీ మండల కోశాధికారి శివలాల్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ శివప్రసాద్, కొంగోడు బూత్ అధ్యక్షులు సత్యనారాయణ, బీజేపీ యువ నాయకులు వడ్ల భానుచందర్, సీతారాం తండ బూత్ అధ్యక్షులు మాలావత్ అంజా, బీజేపీ నాయకులు గోపాల్, నరేష్, యాదగిరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్చారం మండలం నుంచి నరేంద్ర మోడీ గారి సభ పరేడ్ గ్రౌండ్స్ కి భారీ ఎత్తున కొల్చారం నుంచి స్వచ్ఛందంగా గ్రామాల నుంచి ప్రజలు ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి సభకు వెళ్తుంది. ఈ నరేంద్ర మోడీ గారి సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణలో 8,000 కోట్ల పైచిల్కు నిధులతో తెలంగాణ అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్కు ఇచ్చేస్తున్నారు. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఉన్న బంధం ఏంటంటే ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇప్పటికీ 3 సార్లు మనకు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు ఇచ్చి ఈరోజు గ్రామ సర్పంచ్లకు కూడా ఆయన ఒక బహుమానం ఇచ్చాడు. అట్లాంటి ఈ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని తెలంగాణలో ముందు తీసుకుపోతూ తెలంగాణలో ఇక్కడ ఉన్న యువకులు ముందు తీసుకెళ్తూ ఈ నాయకత్వాన్ని బలపరిస్తే రాబోయే రోజుల్లో మనకు ఒక కుటుంబ పాలన లేకుండా, ఒక నియంత్రిత పాలన లేకుండా ఒక ప్రజాపాలన రానికే అవకాశం ఉంది. ఈరోజు యువత మీరు ఆలోచించాల్సింది ఒకటే, ఎవరైతే ఈ దేశానికి న్యాయం చేస్తున్నారు, ఎవరైతే ఈ దేశాన్ని ముందు తీసుకెళ్తున్నారు వాళ్ళు నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఈరోజు మనకింత ఇబ్బంది ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది ఉన్న, యుద్ధాలు జరుగుతున్నా ఈరోజు కూడా పెట్రోల్ డీజిల్ పైన కూడా ₹1 పెరగలేదు. ఇప్పటికీ మనకు ఎటువంటి లోటు లేకుండా మనను ఒక కల్లారా కాపాడుతున్న దేవుడు నరేంద్ర మోడీ గారు. అట్లాంటి నరేంద్ర మోడీ గారికి నెక్స్ట్ మనం జరిగే తెలంగాణలో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లో భారీ ఎత్తున మద్దతు ఉండి ఇక్కడ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే ఈ యొక్క సభ ఒక ఆరంభంగా మేము ఆలోచిస్తున్నాం. జై బీజేపీ. కొల్చారం మరియు మెదక్ జిల్లా వ్యాప్తంగా అశేషంగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అయితే అధ్యక్షులు చెప్పినట్టుగా ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే కాలం లోపల అస్సాం ఎవరు గెలిచారు? బీజేపీ. పశ్చిమ బెంగాల్ ఎవరు గెలిచారు? బీజేపీ. తెలంగాణ ఎవరు గెలుస్తారు? బీజేపీ. అందుకోసం అందరం కలిసి పోతా ఉన్నాము. మొదటి అడుగు ఇప్పుడు పడ్డది. ఇంతకాలం వేరు, ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా వేరు. రాబోయేదంతా కూడా కాషాయ శకమే అని చెప్పి తెలియజేయడానికి ఈ యొక్క మీటింగ్ అనేది శంకారావంగా మేము పరిభ్రమిస్తూ ఉన్నాము. ఏదైతే రాబోయే కాలంలో ఇక్కడ అన్ని పార్టీలు చూసిరు, తెలుగుదేశం చూసిరు, కాంగ్రెస్ చూసిరు, ఆఖరికి టీఆర్ఎస్ పాలన కూడా చూసిరు. కానీ చూడండి ఏది భారతీయ జనతా పార్టీ పరిపాలన. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాలు ఉన్నటువంటి టెరిటరీ కౌన్సిల్ అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఇంచుమించు 80% రాష్ట్రాల లోపల బీజేపీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అక్కడ ఎంత సుభేద్యంగా ఉన్నదో మనం అందరం రోజు టీవీలలో, అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాము. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అడుగు పెడుతున్న సందర్భం లోపల ఇక్కడ కూడా కాషాయమైనట్టయితే అక్కడ ఏ విధంగా అభివృద్ధి పరుగులు పెడుతుందో తెలంగాణ కూడా ఇన్ని సంవత్సరాలు దోచుకుంది. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు. అన్నిటికంటే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్, అంటే కాంగ్రెస్కు పర్యాయపదం ఏంది? అవినీతి. దొంగలు వాళ్ళు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ అవినీతి. వాళ్ళు చేయనటువంటి స్కామ్ లేదు, చేయనటువంటి కుంభకోణం లేదు. ఎప్పుడైతే 2014లో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో పగ్గాలు చేపట్టిరో అప్పటి నుంచే రోడ్లు అంతెందుకు మన పాత్రికేయ మిత్రుల సాక్షిగా మనం నిలబడ్డటువంటి రోడ్ ఎవరు చేసిరు? నరేంద్ర మోడీ గారు చేసిరు. మనకు తినడానికి సన్న బియ్యము ఎవరు ఇస్తున్నారు? పల్లె ప్రకృతి వనాలు ఎవరు ఇచ్చిర్రు? నరేంద్ర మోడీ గారు. ప్రతి గ్రామానికి కూడా
మన డంప్ యార్డ్ ఎవరు ఇచ్చారు? గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరు ఇస్తున్నారు? 14 ఫైనాన్స్ ఎవరు ఇస్తున్నారు? 15 ఫైనాన్స్ ఎవరు ఇస్తున్నారు? ఎన్ఆర్జీఎస్ ఎవరు ఇస్తున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే మీటింగ్ ఇన్ని అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులే తప్ప ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేమేమైనా ఇస్తే తీసుకునేటట్టు ఉన్నారు. వాళ్ళకు అధికారం చేత కాదు, పరిపాలన చేత కాదు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అడుగు పెడుతుందో అప్పుడే భారతదేశం అభివృద్ధి పథంలో తీసుకుపోతాము. ప్రపంచ దేశాలలో అగ్రగామిలో ఉన్నటువంటి భారతదేశం రాబోయే కాలంలో ఇప్పుడు సుప్రీం కాబోతా ఉన్నది. నరేంద్ర మోడీ గారు మన ప్రపంచ నాయకుడు, విశ్వగురువుగా అవతరించినటువంటి ఈ తరుణం లోపల వారు ఈరోజు మన హైదరాబాద్కు, మన తెలంగాణకు రావడం అనేది ఒక శుభసూచకము. ఆయన కారణ జన్మురు. వారు ఎక్కడైతే కాలు పెడతారో, నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ రాష్ట్రం అంతా కూడా పరిపాలన పచ్చగా ఉంటుంది. అది ఆ రాష్ట్రం కూడా పచ్చగా ఉంటుంది. వారి రాకను పురస్కరించుకొని వారి యొక్క పాద ధూళి కోసం, ఆయన యొక్క చరణాల కోసం, ఆయన ముఖారవిందాన్ని చూడడం కోసం ఈరోజు అందరూ కూడా పల్లెల నుంచి పరుగులు పెడతా ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రతి పార్టీకి కూడా బీర్లు, బిర్యానీలు, డబ్బులు ఇస్తే పోతారు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా పోతా ఉన్నాము. అవసరమైతే మేము ఇంటికి టిఫిన్ బాక్సులు కట్టుకొని అయినా సరే పోయి బీజేపీ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు కంకణం కట్టుకొని బయలుదేరాం.